58.8 అంటే 59 సీట్లు పోనీ 55 వేసుకోండి. 55 సీట్లైనా అతనికి కావాలి. 55 సీట్లు అన్నది ముందు చెప్పేయమంటున్నాడు తను. నెంబర్ చెప్పేస్తే తర్వాత ప్లేస్ ఫిక్స్ చేస్తారా ఎక్కడెక్కడ అనేది? అంతే కదా. అది తెలుగుదేశం ఎంతకీ తేల్చట్లేదు కదా. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఎట్లుంది, వాళ్ళు 15 నుంచి 25 అని వాళ్ళకున్నది. 15 మినిమం, మాక్సిమం 25 దాటి జనసేనకి ఇవ్వడానికి తెలుగుదేశం శ్రేణులు ఒప్పుకోరు. ఎందుకు అంటే వాళ్ళ దృష్టిలో ఎట్లుందంటే జనసేన అనేటువంటి దాని వల్ల మనకు 30 మార్కులు ఉన్నాయి, జనసేన వస్తే ఇంకో 5 మార్కులు వస్తాయి. అంతేగాని 5 మార్కులు ఉన్నోడికి 30 యాడ్ అవ్వడం ఏంటి అనేటువంటిది ఉంది వాళ్ళకి. ఇక్కడ ఏంటి ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఈయన ఏంటున్నాడు, వంతాడు అన్నిట్లలో పార్లమెంట్ సీట్లో వంతాడు, అలాగే భవిష్యత్తులో కూడా ఈ పొత్తు కొనసాగుతుందంటే తను చెడగొట్టాలనుకోవట్లేదు. రేపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నిట్లో వంతాడు. దానికి తెలుగుదేశం పార్టీ సచ్చిన ఒప్పుకోదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని కూడా ఏం చేసింది, కాకినాడలో చివరికి 4 మొహాన్ని ఇదిలు ఇచ్చింది. అట్లాంటి వ్యవహార శైలి దాంది. ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, దీంట్లో ఇస్తే 25 ఇచ్చారనుకోండి, 175లో 10% 12% ఇచ్చినట్టు, అంటే 13% అనుకుందాం, 15% వేసుకుందాం, 15%